వైరల్ అవుతుంది. ఆవిడ పారిపోయింది, దేశం వదిలేసి వెళ్ళిపోయింది, లుకౌట్ నోటీసులు ఇచ్చారట వీళ్ళందరికీ అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఎప్పుడు ఇచ్చారు సార్? రోజా గారికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. అదేగా ప్రచారం అవుతున్న అంశం అంటున్నాను నేను. సార్ వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత పనుల మీద వెళతారు సార్. దాన్ని తప్పు కింద పడితే ఎలా సార్? ఆమె డ్రెస్ కోడ్ గురించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అది రజనీ గారు ఖండించాలి. అసలు ఇప్పుడు పెద్ద ఆయన మాటలని రజనీ గారు ఖండించాలి. మహిళగా మీరు వింటున్నారు, మీరు ఖండించరు. అయ్యో అలా ఎలా ఖండించకుండా ఉంటాను సార్? వాళ్ళు ఒకవేళ ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది సార్. ప్రజలు విమర్శిస్తున్నారు, మేము మాట్లాడలేదన్నారు. ఆయన ప్రజలు విమర్శిస్తున్నారు, మేము ప్రస్తావించట్లేదు. ఆవిడ అభిమానులు విమర్శిస్తున్నారు అన్నారు. అందుకే నేను ఓకే చెప్పలేదు సార్. మాట్లాడింది సరిగ్గా వినండి. ముందు ఆమె ఏ డ్రెస్ వేసుకున్నారు, ఆమె నేను కామెంట్ చేయలేదు. ప్రజలు ఆవిడ అభిమానులు ప్రజలు కామెంట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఏ డ్రెస్ చేసుకుంటే మాట్లాడండి నేను చెప్పేది వినాలి ముందు సరిగ్గా. నో నేను అనలేదు. కావాలంటే రికార్డ్ చూడండి, నా రికార్డ్ చూడండి. ఓకే ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఫ్రాక్స్ అని బికినీస్ అని ఒక తప్పుడు పదాలు, ఒక అవి తప్పుడు పదాలు కాదు. మీకంటే తప్పుడు పదాలు ఏం కాదు. అవి బికినీ డ్రెస్ లేదా, ఫ్రాక్ లేదా, గౌన్ లేదా, డ్రెస్సుల పేర్లు అవి. డ్రెస్ పేర్లు చెప్తే తప్పుడు మాట్లాడితే ఎట్లా? బికినీ అనేది ఒక డ్రెస్ పేరు, గౌన్ అనేది ఒక డ్రెస్ పేరు, ఫ్రాక్ అనేది ఒక డ్రెస్ పేరు, ఒక డ్రెస్ పేరు. లేడీస్ ధరించే డ్రెస్సుల పేర్లు చెప్తే మీకు బూతులు వినబడుతున్నాయా? బూతులు మాట్లాడే మీకు, మాట్లాడే మీకు. ఓకే ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం. డ్రెస్ అన్నది అది వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటది. దాన్ని మనలాంటి వాళ్ళ మీడియాలో మాట్లాడటం కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. మాట్లాడటం కరెక్ట్ కాదని నేను చెప్తున్నా సార్. సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు అని చెప్పాను నేను. ఓకే ఆనంద్ సార్ గారు మీరు క్లారిటీ ఇచ్చారు కదా. వెయిట్ ఒక్క నిమిషం. ప్రస్తావించి మద్దతు తెలిపారు కదా. విషయాన్ని డిబేట్ చేయడం, ఎమ్మెల్సీ చేసి ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎవరేం చేస్తారు? మీరు మళ్ళీ మాట్లాడుతారు. ఓకే ఆనంద్ సార్ గారు వెయిట్, మీరు క్లారిటీ ఇచ్చారు కదా. వెయిట్ అండి, వెయిట్ కాంట్రవర్సీ వద్దు. నేను అనలేదు. కాంట్రవర్సీ కాదండి, మాట్లాడిందని నేను పెద్ద మనిషిగా మాట్లాడితే. ఓకే ఆనంద్ సార్ గారు ఒక నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కావట్లేదు. అనవసరంగా స్వరం మీరు పెంచుతున్నారు సార్. స్వరం పెంచి మేము మాట్లాడదాం. ఓకే అండి ఒక్క నిమిషం అండి ఆనంద్ సార్ గారు ఒక్కసేపు వినండి, అర్థం కావట్లేదు. నేను గౌరవంగా మాట్లాడుతున్నాను. రోజా గారు వ్యక్తిగత వ్యవహారంతో, వ్యక్తిగత పనుల మీద ఆవిడ టూర్కైనా వెళ్ళుండొచ్చు, లేదు రజనీ గారు అన్నట్టు ఎన్నికల తర్వాత ఏదైనా పని ఉండి విశ్రాంతి తీసుకోవడానికి కూడా వెళ్ళుండొచ్చు. వ్యక్తిగత వ్యవహారం మనకు అనవసరం. వాళ్ళు నిజంగా మేము అందరం అయితే భయపడి పారిపోయే పరిస్థితులు అయితే లేదు. మీరు అనుకునే విధానంలో ఎవరు కూడా భయపడి ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి మాకు లేదు. మేము ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా ఎదుర్కొంటూ ప్రజా వాక్కై, ప్రజల తాలూకా గొంతై పని చేస్తామని మేము చెప్తున్నాం. ప్రజల గొంతై పని చేస్తాం. మీకు చెడ్డ పేరు చాలా ఎక్కువ వేగంగా వచ్చింది. మేము డిసెంబర్ నెల వరకు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం సార్. అయ్యా డిసెంబర్ నెల వరకు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. కానీ మీరు మాకు రెస్ట్ ఇవ్వట్లా. వెంటనే ఓదార్పు యాత్ర ప్రారంభించాలి. మీ అంతిమయాత్ర జరుగుతుంది. ఇప్పుడు మీ అంతిమయాత్ర జరుగుతుంది. మీ ఓదార్పు పట్టించుకోరు. అంతిమయాత్ర జరుగుతుంది మీ పార్టీకి. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలన మీద మీరు దృష్టి పెట్టి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చిండే కాదు. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా టార్గెట్ల మీద, రెడ్ బుక్ రాజ్యాంగం మీద దృష్టి పెట్టారు కదా, అక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఇప్పుడు మీకు స్టేట్ బడ్జెట్ గురించి చెప్పాను, అప్పుల గురించి చెప్పాను, ప్రభుత్వ పథకాల గురించి చెప్పాను, అభివృద్ధి గురించి చెప్పాను. అదేది మాట్లాడరా? రెడ్ బుక్ రాజ్యాంగం గురించే మాట్లాడుతున్నారే. పూర్తి బడ్జెట్ పెట్టలేని పరిస్థితి తీసుకొచ్చింది మీరా కాదా? మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఎన్నాళ్ళు మాట్లాడతారు? పూర్తి రెడ్ బుక్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం 5 ఏళ్ళు చూసాం, భారతీ రెడ్డి రాజ్యాంగం 5 ఏళ్ళు చూసాం. రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదు, ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ. అందుకే మీరు ఇంకా మాట్లాడగలుగుతున్నారు. మాలో లోపం ఉందని మీకు అధికారం ఇచ్చారు సార్. మీరు చేయాల్సిందేంటి సార్?
చేస్తాం. పరిపాలన చేయకుండా చేస్తాం. అందుకే మేము అదే మేము చెప్తున్నాం. చేస్తాం మీరు చూడండి అని చెప్తున్నాం. పథకాలు అమలు చేయట్లేదు. మీ పక్కన ఉన్న మంత్రి ఏం చేశాడు? గుడివాడ గురునాథం ఏం చెప్పాడు? కోడి గుడ్డు పెట్టింది, అది పొదిగింది, 29 రోజులకి పిల్లని పెడతాది, ఆ పిల్ల చికెన్ అవుతుంది, మటన్ అవుతుంది, మళ్ళీ గుడ్డు పెడతాది, ఆమ్లెట్ అవుతుంది, ఒడియాల కంపెనీలు వచ్చాయి, జాంగ్రీల కంపెనీలు వచ్చాయని చెప్పలేదా? సంపద ఎలా తెస్తారంటే ఏం మాట్లాడతారండి? 50 రోజులు కూడా 60 రోజులు కూడా పూర్తి కాకుండా మీకు సంపద సృష్టించారా? ఓకే పరిపాలన మీరు మాకు నేర్పుతారా? ఓకే 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 ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి రాజకీయ కొలిమిలో రాటు చేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ దగ్గర ఓకే 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 ఆనంద్ సార్ గారు ఓకే ఆనంద్ ఒక్క నిమిషం అండి. ఓకే ఈ ప్రభుత్వ సమయాన్నంతా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమే